వార్ 2 మూవీ చూడడం జరిగింది. సినిమా అయితే చాలా బాగుంది. సినిమా ఎందుకు బాగుందో చెప్తాను. ఋతిక్ రోషన్ గారితో స్క్రీన్ ప్రెజెంటేషన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎన్టీఆర్ గారు దానికి డబుల్ ఇంపాక్ట్ చూపించారు. ఇందులో సాంగ్స్, ఫైట్స్, ఎలివేషన్స్, బ్యాక్ అండ్ మ్యూజిక్, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెజెంటేషన్ అన్ని కూడా చాలా సమృద్ధిగా ఉన్నాయి. ఫస్ట్ 20 నిమిషాలు సినిమా ఒక లెక్కలో వెళ్తే ఎన్టీఆర్ గారి ఎంట్రీతో సినిమా వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. అంటే హీరో ఎన్టీఆర్ క్యారెక్టర్ కొంచెం తగ్గింది అంటారు. లేదు 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 ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు బ్యాక్ అండ్ మ్యూజిక్ కొట్టాడు చూసా, ఆ ఒక్క మ్యూజిక్ సరిపోతుంది. రెండోది ఏంటంటే వీళ్ళిద్దరూ పంచుకున్న సాంగ్ సలాం సాంగ్ ఉంది. రామ్ చరణ్ గారు నాటు 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 సాంగ్ ఎలా అయితే వేసారో దానికి డబుల్ ఇంపాక్ట్ ఉంది. ఇందులో బాధాకరమైన విషయం అన్ని బాగున్నాయి సినిమాకి, కానీ ఒకటే నాకు నచ్చలేదు. మా హీరోయిన్ పెట్టలేదు. మా ఎన్టీఆర్ అన్నకి హీరోయిన్ లేదు. ఇది ఒక్కటే బాధ, కానీ మిగతా సినిమా వేరే లెవెల్. పాయింట్ సినిమా కలెక్షన్ మీద ఏమైనా ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఎందుకంటే నాకు తెలిసి సాంగ్ పెట్టే ఉంటాడు, రేపో ఎల్లుండో కలిపి ఉండొచ్చు నాకు తెలిసి. ఎందుకంటే స్టోరీకి ఇచ్చాడు, సాంగ్స్కి లేదు. కానీ సినిమాలో చెప్పుకోదగ్గ విషయం వీళ్ళిద్దరు స్క్రీన్ ప్రెజెంటేషన్ హైట్ తో సంబంధం లేదు, వెయిట్ తో సంబంధం లేదు, పర్ఫార్మెన్స్ ఇందులో చూడాలి. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేశారు. ఋతిక్ రోషన్ గారు ఆయన తీసుకున్నటువంటి కెరీర్ కు ఈ సినిమా చాలా న్యాయం చేసిందని చెప్పి నేను అనుకున్నాను. సినిమా అవుట్ ఆఫ్ రేటింగ్ 3 నుంచి 3.5 అయితే మనకు వచ్చు. కలెక్షన్ ఈజీగా వస్తుంది, ఎందుకంటే చాలా బాగా సినిమా వస్తుంది. ఈ రోజా ఓవరాల్ గా నీకు 1000 కోట్లతో వచ్చే సినిమా 1000 కోట్లగా తగ్గదు. ఎందుకంటే ఆ సలాం సాంగ్ ఉంది, ఆ ఒక 2 ఫైట్లు చాలా. హీరోయిన్ కొన్ని సీన్స్ కోసం ఫ్యాన్స్ వెళ్ళారు కదా, అవి కొన్ని లేపేశారని తెలిసింది. స్టోరీ సరిపోందన్న. ఇప్పుడు హీరోయిన్ వరకు పక్కన పెడితే ఒకటే హీరోయిన్ ఇద్దరు వాడుకోలేడు కదా, ఒక హీరోయిన్ ఒకటి వాడుకుంటాడు. మా ఎన్టీఆర్ అని హీరో లేదని బాధ తప్ప మిగతాదంతా సినిమా చాలా బాగుంది. ఆ సీక్వెన్స్ అన్న సినిమా బ్లాక్ బస్టర్. ఎందుకు బ్లాక్ బస్టర్ ఎత్తాను చూడు. మామూలుగా ప్రీ ఈవెంట్ షోలో ఒక కాలర్ ఎత్తుతాడు మావాడు, అలాంటిది సినిమాలో 2 కాలర్లు ఎత్తాడు మన ఈవెంట్ షోకి. అంటే సెంటిమెంట్ కంటిన్యూ అయ్యారు సరే వర్కౌట్ అయిన సినిమాకి బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి. ఇలాంటి చల్లని వాతావరణంలో ఒక మంచి వేడి సినిమా సీట్లో. థ్యాంక్ యూ.